పీరియడ్స్ అంటే అపవిత్రత అని, ఆ సమయంలో దేవుడిని ముట్టుకోకూడదని మనలో చాలామంది నమ్ముతుంటారు కదా. కానీ భారతదేశంలోనే ఒక ప్రసిద్ధ ఆలయం దీనికి పూర్తి విరుద్ధంగా చెబుతోంది. అదే అస్సాంలోని కామాఖ్య దేవి దేవాలయం. ఇక్కడ ఋతుస్రావం అనేది అపవిత్రత కాదు, ఇది ఒక గొప్ప శక్తి. ఈరోజు మనం ఈ వీడియోలో పీరియడ్స్ పట్ల మన దృక్పథం ఎలా మారిందో తెలుసుకుందాం. కామాఖ్య ఆలయంలో సాక్షాత్తు అమ్మవారే ఋతుస్రావం పొందుతారని భక్తులు నమ్ముతారు. ప్రాచీన భారతీయ సాంప్రదాయాల్లో స్త్రీకి ఉన్న ఈ శక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. రక్తాన్ని విసర్జిస్తూనే ఒక నూతన జీవికి జన్మనిచ్చే ఈ అద్భుతమైన ప్రక్రియను అప్పట్లో ఒక పవర్లా చూసేవారు తప్ప బలహీనతగా కాదు. మరి పీరియడ్స్ అపవిత్రం అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక వేదాలలో ఒక కథ ఉంది. అదేంటంటే, ఇంద్రుడు వృత్తాసురుడిని వధించినప్పుడు అతనికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుందట. ఈ పాపభారాన్ని తగ్గించుకోవడానికి ఇంద్రుడు దానిని భూమికి, చెట్లకి, నీటికి, అలాగే స్త్రీలకు కూడా పంచిచ్చారు. స్త్రీలు స్వీకరించిన ఆ భాగమే ప్రతి నెల ఋతుక్రమంలా వస్తుందని చెప్తారు. కాలక్రమేణా ఈ కథలోని భావం మారిపోయి అది ఒక భారంగా లేదా పాపంగా సమాజం చూడడం మొదలుపెట్టింది. గతంలో పీరియడ్స్ సమాజంలో స్త్రీలకు శారీరక శ్రమ లేకుండా విశ్రాంతి ఇవ్వాలని కొన్ని నియమాలు పెట్టారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ విశ్రాంతి కాస్త వివక్షగా మారిపోయింది. స్త్రీలను దూరం పెట్టడం, వారిని అపవిత్రులుగా ముద్ర వేయడం వంటివి ధర్మశాస్త్రాల పేరుతో సమాజంలో పాతుకుపోయాయి. అంటే స్త్రీ శరీరం మారలేదు, సమాజం చూసే కళ్ళే మారాయి. అయితే తాంత్రిక సంప్రదాయాలు ఇప్పటికీ పీరియడ్స్ను అత్యంత శుభప్రదంగానే భావిస్తాయి. కామాఖ్య ఆలయం ఈ సాంప్రదాయాలకు ఒక సజీవ సాక్ష్యం. దీని గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.